ఇవాళ తెలంగాణ గర్వించదగిన దినోత్సవమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రామచంద్రరావు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఎంతో మంది పోరాడి ఎంతో మంది ప్రాణ త్యాగాలతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఓటు బ్యాంకు కోసం రాజకీయ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గడిచిన 3 ఏళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ యొక్క భారతదేశంలో మనకు భాగం కావడానికి కారణం అనేక మంది త్యాగాలు, అనేక మంది ఆ రోజు నిజాం వ్యతిరేకంగా పోరాడి కాసిం రజవి ఏర్పాటు చేసినటువంటి రజాకర్ల ఒక సైన్యంతో పోరాడి బలి అయి ఎంతోమంది అమాయకులని ప్రాణాలు తీసినటువంటి రజాకారులు, మహిళల్ని నగ్నంగా బతుకమ్మలు ఆడించి బైరాన్పల్లి, పర్కాల, గుండ్రాంపల్లి ఇటువంటి అనేకమైన ప్రదేశాలు, నిర్మల్ దగ్గర ఉన్న వేయూర్ల చెట్టు మనం చూసాం. అక్కడ అందరం కూడా చాలా మంది పోయాం. ఇక్కడి నుంచి మనం ఇవన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ఒక చరిత్ర మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది, అక్కడ ఏం జరిగిందని చెప్పేసి. కానీ ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి ఒక నిజాం నియంత్రణ పోరాటాన్ని తెలంగాణ ప్రజలు చేసినట్టు పోరాటాన్ని అంటే హైదరాబాద్ స్టేట్ అప్పట్లో దాన్ని స్మరించి దాన్ని గుర్తు చేసుకొని గత 25 సంవత్సరాల పైగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలతో పోరాడుతూ ఉంది. అధికారికంగా ఈ యొక్క 17 సెప్టెంబర్ జరపండి. ఇది తెలంగాణలో ప్రతి గుండెని కదిలించేటటువంటి దినము. ఈరోజు మనందరం కూడా తెలంగాణలో గౌరవపడేటటువంటి దినము. భారతదేశంలో మనం భాగం కావడానికి కారణం కూడా ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్, లేకపోతే ఇది పాకిస్తాన్ గానో ఇంకేదో స్వతంత్ర దేశానికి మిగిలే ఒక పరిస్థితి ఉండే. మరి అటువంటి ఒక రోజుని, అటువంటి ఒక త్యాగాల్ని మర్చిపోకుండా మనం ఈ ప్రభుత్వం అధికారికంగా చేయాలి. మహారాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ రోజున అధికారికంగా వేరే పేరుతో వారు చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎలక్షన్స్లో మీరు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వారి కార్యాలయంలో చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వ పరంగా అధికారికంగా చేయట్లేదంటే కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము మజ్లిస్ పార్టీ లాంటి ఒక పార్టీలతో భయపడి ఈరోజు వారు చేయట్లేదని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది. కానీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కిషన్ రెడ్డి గారి యొక్క ప్రయత్నంతో ఆ రోజు హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు ఇక్కడ దీన్ని అధికారికంగా మనం జరుపుతాము. దీంట్లో మన సైనిక బలాలు, కేంద్ర బలాలన్నీ కూడా పెరేడ్ చేస్తాము. మన వాళ్ళ జరగకపోతే ఏంది, కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్ర ఒక సంస్థల ద్వారా జరుపుకుంటామని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా మనం జరుపుకుంటాను.